హాయ్ అండి. సంవత్సరం పొడుతా నిల్వ ఉండేలా కమ్మనైన ఉసిరికాయ పచ్చడి పర్ఫెక్ట్ కొలతలతో ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా రంగు మారకుండా ఉంటుంది. ఫస్ట్ అయితే మంచిగా ఉన్న ఉసిరికాయలు తీసుకునేసి నీట్‌గా వాష్ చేసిన తర్వాత పొడి క్లాత్‌తో తుడిచి ఆరబెట్టిన తర్వాత ఇలా మనం ఒక కప్పుతో కొలవాలండి. టోటల్‌గా 4 కప్పుల వరకు వచ్చేటట్టుగా చూసుకున్న తర్వాత ఆయిల్ స్టవ్ మీద పెడుతున్నాను. 4 కప్పుల వరకు ఉసిరికాయలు తీసుకున్నాక 1.5 కప్పు వరకు ఆయిల్‌ని స్టవ్ మీద పెట్టాను. ఆయిల్ కాగే లోపల ఇక్కడ మెంతులు, ఆవాలు వేయిస్తున్నానండి. 1 స్పూన్ వరకు మెంతులు అలాగనే 2 స్పూన్ల వరకు ఆవాలు లో ఫ్లేమ్ పెట్టేసి బాగా వేయించి పక్క తీసి అవి చల్లారే లోపల ఇక్కడ మీడియం ఫ్లేమ్ పెట్టేసి ఉసిరికాయలన్నీ ఇలా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా ఉసిరికాయలన్నీ వేయించిన తర్వాత అదే నూనె ఇలా తాలింపు దినుసులన్నీ వేయిస్తున్నాను. ఇవి వేగే లోపల చింతపండు రసం అనేది కూడా తీసి పక్కన పెట్టానండి. చింతపండు రసం పర్ఫెక్ట్ కొలతలు వచ్చేసి 500 గ్రాముల ఉసిరికాయలకు 50 గ్రాముల వరకు చింతపండు పర్ఫెక్ట్ గా సరిపోతుందండి. కప్పు కొలత కాదు, కేజీల కొలతని మనం తీసుకోవాలన్నమాట చింతపండు. నేను ఇక్కడ 1500 గ్రాముల వరకు నేను ఉసిరికాయలు తీసుకున్నాక 150 గ్రాముల వరకు చింతపండు రసం అనేది తీసుకునేసి స్టవ్ మీద పెట్టేసి ఇలా బాగా చిక్కగా దగ్గర పడేంత వరకు ఉడికించిన తర్వాత పూర్తిగా చల్లారనిచ్చి తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకునేసి అందులో కారం పొడి వచ్చేసండి 4 కప్పుల వరకు ఉసిరికాయలు ఉన్నాయి కనుక 1 కప్పు కారం పొడి అలాగనే హాఫ్ కప్పు ఉప్పు పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇందులోనే మెంతులు, ఆవాల పిండి దాంతో పాటుగా ముందుగానే వేయించి పెట్టాం కదండి తాలింపు దినుసులు, ఆయిల్ అంతా వేసి ఉసిరికాయలు వేసి బాగా మిక్స్ చేసామనుకోండి కమ్మనైన ఉసిరికాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోతుంది. సంవత్సరం పొడుగుతున్నా కూడా ఇలాగనే రంగు మారకుండా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోయా సూపర్గా ఉన్నిందండి.